వెల్కమ్ టు ఏవన్ టీవీ తెలుగు న్యూస్. నేను భువన. డీటెయిల్స్ చూద్దాం. త్వరలోనే ఆక్వా రైతుల సమస్యను పరిష్కరించబోతున్నట్లు సీఎం చంద్రబాబు పశ్చిమ గోదావరి జిల్లా సిద్ధాంతం వేదికగా చంద్రబాబు వెల్లడించారు. అలాగే గత ప్రభుత్వం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తీసుకువచ్చి చేసిన నష్టం పైన ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వ ఆధీనంలో ఉండాల్సిన భూ రికార్డులను గత ప్రభుత్వం ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో పెట్టిందని ఆరోపించారు. క్యూఆర్ కోడ్తో రాజముద్ర కలిగిన పుస్తకాలను రైతులకు అందజేస్తున్నామని తెలిపారు. ఇక నుంచి రైతుల భూ రికార్డులను ఎవరు ట్యాంపరింగ్ చేయలేరని చంద్రబాబు స్పష్టం చేశారు. ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ కోసం అందరూ చేపలు తినాలని సూచించారు. ముందుకు సాగే వారి నాయకత్వం ఇప్పుడు మీకు అందరికీ పట్టాదారు పాస్ పుస్తకాలు ఇచ్చారు. ఇచ్చిన వాళ్ళు చేలు పైకెత్తండి. పట్టాదారు పాస్ పుస్తకాలు ఉండేవాళ్ళందరూ ఒకసారి ఆవిడ చదివినప్పుడు ఎంఆర్ఓ గారు మీరందరూ ఒకసారి చెక్ చేసుకోండి. చెక్ చేసుకున్న తర్వాత ఏమైనా డౌట్స్ ఉంటే నాకు చెప్పండి. డౌట్స్ లేకపోతే ఓకే, ఒకసారి మొదటి నుంచి వారు లీడ్ చేస్తారు. మీరు ఎక్కడికక్కడ అవన్నీ చెక్ చేసుకుంటారు. పబ్లిక్ మీటింగ్లో తగలబెట్టాను, వచ్చిన వెంటనే రద్దు చేశాను. మీ భూమి మీ పెద్దలు మీకు ఇచ్చారు, మీ కష్టార్జిత సంపాదించుకున్నారు. మీ భూమి మీద ఫోటో వచ్చి ఎవరు ఫోటో వేశారు? జ్ఞాపకం ఉందా? ఎవరు ఫోటో వేశారన్నాను. సైకో ఫోటో వేసుకున్నారా లేదా? అంటే భూమి మీది ఫోటో అయింది. నిద్ర లేస్తే మీరు ఆయన కార్తీ ఈరోజు చేపలు రొయ్యలు తింటే ఆరోగ్యం బాగుంటుందనే నమ్మకం. కాబట్టి ఇంటికి పోతానే మధ్యాహ్నం తినకపోతే రాత్రికైనా చేపలు తినండి. దీంట్లో సైన్స్ ఉంది. మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, రాబోయే రోజుల్లో ఎక్కువగా ప్రోటీన్ ఉండేది ఫిష్లో ఉంటుంది. ఆరోగ్యానికి మెరుగైంది ప్రోటీన్. ఎవరైనా సరే మీరు కావాలని ఎవ్రీడే కార్బోహైడ్రేట్స్ అంటే రైస్ తింటే మాత్రం మీకు షుగర్ వస్తుంది. షుగర్ అనేది డయాబెటిక్ అవుతుంది. డయాబెటిక్ అంతా కూడా అన్ని రోగాలకు గేట్వే. అక్కడి నుంచి అన్నీ వస్తాయి, అక్కడి నుంచి సమస్యలు వస్తాయి. ఒకసారి వస్తే మళ్ళా మనం బయటపడే పరిస్థితి రాదు. అందుకే కార్బోహైడ్రేట్స్ తగ్గించాలి, ప్రోటీన్ తినాలి. ఈ జిల్లాలో ప్రోటీన్ ఎక్కువ వచ్చేది చేపల్లో వస్తుంది. మీరు చేపలు అందుబాటులో ఉన్నాయి, అవి ఎంత తింటే అంత మంచిదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. యోగాంధ్ర పెట్టాం, ఈసారి 21 మళ్ళా యోగాంధ్ర పెడుతున్నాం. నిన్నే ప్రారంభించాం పోటీలు కూడా. ఈసారి దగ్గర 1 కోటి మందితో పెద్ద ఎత్తున యోగాంధ్ర 2026 చేస్తున్నాం. ముందుకు సాగే వారి నాయకత్వం ప్రతి గ్రామం అభివృద్ధి చెందాలి ఉండాలి అనే లక్ష్యంతో నిరంత్ గారికి మీ అందరి నూతన భారత నిర్మాణంలో బొగ్గు రంగం కీలక పాత్ర పోషిస్తోందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. హైదరాబాద్లోని ఫిలిం నగర్ ఎఫ్ఎన్సీసీలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ హయాంలో కోల్ అండ్ స్కామ్ అవినీతి అణచితికి కేరాఫ్గా ఉండేదని కామెంట్ చేశారు. కానీ గత 12 ఏళ్లలో అవినీతి అనేదే లేకుండా చర్యలు చేపట్టామని తెలిపారు. ప్రస్తుతం దేశంలో 189 మిలియన్ టన్నుల బొగ్గు నిల్వలు ఉన్నాయని అన్నారు. అండర్ గ్రౌండ్ కోల్ గ్యాసిఫికేషన్స్ పై అధ్యయనం చేస్తున్నామని, కోల్ గ్యాసిఫికేషన్లపై 11 ప్రైవేట్ కంపెనీలతో చర్చిస్తామని వెల్లడించారు. కుంభకోణాలు, అసమర్థత, అనిశ్చితకు కేర్ ఆఫ్గా ఉండేది. అటువంటి ఈ రకమైనటువంటి సంఘటనలకు కేంద్ర బిందువుగా కోల్ ఉండేది. యూపీఏఎంలో కోల్ మినిస్టర్ జైలుకి వెళ్ళాడు. సుప్రీంకోర్టు జోక్యం చేసుకుంది. కాగ్ నివేదిక ఇచ్చింది. 1,89,000 కోట్ల రూపాయలు కుంభకోణం జరిగిందని. సుప్రీంకోర్టు జోక్యం చేసుకొని
124 కోల్ మైన్స్ ఏవైతే కాంగ్రెస్ హయాంలో అలాట్మెంట్ చేశారో వాటన్నిటినీ రద్దు చేసింది. ఆ రోజు స్వర్గీయ సీతారాం కేసరి గారు కాంగ్రెస్ పార్టీ కోశాధికారిగా ఉండేవారు. ఆయన తెల్ల కాగితం మీద స్లిప్ రాసిస్తే మన్మోహన్ సింగ్ గారు కోల్ బ్లాక్స్ అలాట్ చేసేవారు. ఆయన ట్రెజరర్ కాబట్టి ఆయన స్లిప్స్ ఇచ్చేవారు, నడిచేది ఆ రోజు. అటువంటి పరిస్థితి నుంచి ఈరోజు మరి కోల్ సెక్టార్ను పూర్తిగా రివాంప్ చేయడం జరిగింది. ఒక సిస్టమ్ ఎవాల్వ్ చేశాం, ఒక మెకానిజం ఎవాల్వ్ చేశాం. పొరపాట్లు జరగకుండా, అక్రమాలు జరగకుండా, అవినీతి జరగకుండా సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఆదేశాలను తూచా తప్పకుండా పాటిస్తూ ఈ యొక్క కోల్ సెక్టార్ను టోటల్గా రివాంప్ చేయడం జరిగింది. ఆ రోజు మనకందరికీ తెలుసు మరి ఏ రకంగా ఉన్నటువంటి కోల్ ఈరోజు లాస్ట్ 12 ఇయర్స్ ఒక్క అక్రమం జరగకుండా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో అనేక రకాల రిఫార్మ్స్ తీసుకొచ్చాం. ఈరోజు అద్భుతంగా కోల్ సెక్టారు పనిచేస్తూ ఉందని మనం చేస్తున్నాం. ఎందుకంటే ఈరోజు ధైర్యంగా చెప్పొచ్చు, 12 సంవత్సరాలుగా తీసుకుంటున్నటువంటి నిర్ణయాల కారణంగా గోదావరి నదిని అత్యంత పవిత్రంగా భావించే కోట్ల మంది భక్తులు విశ్వాసాలను గౌరవిస్తూ నది పరివాహక ప్రాంతాల పరిశుభ్రత విషయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీ పడే ప్రసక్తి లేదని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. రాబోయే గోదావరి పుష్కరాల ఏర్పాట్లపై ఉన్నతాధికారులతో ఆయన ఉన్నత స్థాయి సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. పుష్కరాల్లో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా నదిని స్వచ్ఛంగా ఉంచడానికి తీసుకోవాల్సిన చర్యలపై విస్తృతంగా చర్చించారు. నది జలాలు కాలుష్య నియంత్రణపై పవన్ కళ్యాణ్ అసంతృప్తి వ్యక్తం చేశారు. అధికారుల పనితీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కాదు చేయాలి కదా. నేను ఆ రోజు ఆర్ఓబి వాళ్ళతో మాట్లాడినప్పుడు ఆయన ఏమన్నారు, ఇది మేము చేయాల్సిన పని అన్నాను. నేను మీరు కనీసం వాళ్ళకి ఇండికేట్ చేయాలి కదా, నోటీస్ పంపించాలి కదా, మీరు వైలేషన్స్ ఉన్నాయని. దట్ ఈస్ ఎ జాబ్ కదా. మీరు ఎక్స్టర్నల్గా తీసుకున్నారు, లోపలికి వెళ్ళి తీసుకోవాల్సిన ప్రతి నెల తీసుకెళ్ళి చెక్ చేయాల్సిందే, లోపల లెగంలో ఎందుకు చేయలేదు? అందుకని యూ డూ వన్ థింగ్ సార్, ప్లీజ్ send a showcase notice should be given to Andhra Paper Mills and the Municipal Corporation. And because to correct it, it's quite important, sir, and it's on an urgent basis. And showcase notice should be given to both the corporation and Andhra Paper Mills. Yes, sir. And some discipline action is needed to be taken on concerned PCB officials. Because if you don't send it, I feel it's a gross negligence from their side when I had visited that particular day. నేను ఏమంటానంటే సార్, I think very clear to the collector garu or including PCB chairman garu and PCB member secretary. Don't get pressurized by political weights. Our job is administration. I want the administration to do their job. If any issue is there, please say, we will refer it to the concerned ministers. We will take it to cabinet. If cabinet cannot solve it, then we'll take it to assembly. Because our concern is for public. Again, మీరు దీనిని పొలిటికల్ ఇష్యూస్ వస్తాయి అని చెప్పి మీరు మీ డ్యూటీ మీరు చేయకపోతే మీరు ఎట్లాగా? అందుకే I want the administration to do their job. We will see what can be done. బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన తప్పులను సరిచేస్తుంటే తమ నిందలు వేస్తున్నారని మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. మీడియాతో ఆయన మాట్లాడుతూ నాజీ సిద్ధాంతాలకు సీఎం రేవంత్ రెడ్డి మద్దతు ఇస్తున్నారని కొందరు ప్రచారం చేయడంపై మండిపడ్డారు. హిట్లర్ సిద్ధాంతాలను పాటిస్తామని సీఎం చెప్పలేదని స్పష్టం చేశారు. ఏదైనా పని సాధించే వరకు విరమించని వాడేనని హిట్లర్ అంటారని, ఏ పనినైనా పట్టుదలతో సాధించారని సీఎం చెప్పారని అన్నారు. హైడ్రాపై వస్తున్న ఆరోపణలపై మంత్రి శ్రీధర్ బాబు స్పందిస్తూ భూ కబ్జాదారుల గుండెల్లో భయం పుట్టిస్తుంటే బోర్వలేకపోతున్నారని అన్నారు. హైడ్రా చట్ట పరిధిలోనే పనిచేస్తుందన్నారు. ఏదైనా పని చేపడితే ఆ పని అయిపోయే వరకు పట్టుదలతో సాధించేవాడి పేరు హిట్లర్ అని నానుడి ఉంది. మా సీఎం గారి ఉద్దేశం కూడా ఆ ఉద్దేశ భాగంలో ఒక డెసిసివ్నెస్తోని, ఒక సంకల్పనతోని, అడ్మినిస్ట్రేటివ్ ఫిలాసఫీని, అడ్మినిస్ట్రేటివ్ డెప్త్తో
ఒక అడ్మినిస్ట్రేటివ్ మెచ్యూరిటీతో ఆర్గనైజేషనల్ స్కిల్స్ అనుకున్న లక్ష్యాన్ని ఉన్న ఆర్గనైజేషన్ లక్ష్యంతో ఒక ఐరన్ డిసిప్లిన్తో పోవాలని ఆ నానుడికి అనుగుణంగా వారు హిట్లర్ అని మాట్లాడితే దాని నాజీ ఒక టొటాలియర్ స్టేట్గా డిక్టేటర్ అని చెప్పటం అనేది సరికాదు. స్కూల్స్ వివిధ అకాడమీస్లో మేనేజ్మెంట్ పాఠాలలో ఒక కేస్ స్టడీగా ఈరోజు వివిధ దేశాలకు సంబంధించిన నాయకత్వంపై కేస్ స్టడీస్ చేస్తూ ఉంటాం. దానిలో ఒక భాగం. దానివల్ల హిట్లర్ని పరంగానే ముందుకు పోతారని ఈరోజు హైడ్రాకు సంబంధించిన వ్యవస్థలో భాగంగా ఏ విధంగా ఒక స్పీడ్తోని ఒక డెసిసివ్నెస్తోని ఈ విధమైన ఆలోచన చేయాలని చెప్పారు తప్ప హిట్లర్ పాటించిన సిద్ధాంతాలను పాటిస్తామని ముఖ్యమంత్రి గారు ఎప్పుడు చెప్పలేదు. ఎందుకు చెప్పినారు? హైదరాబాదు సంబంధించిన చెరువులు, కుంటలు కబ్జాదారుల నుంచి కాపాడాలంటే ఒక ఉక్కు సంకల్పన అవసరము. ఆ ఉక్కు సంకల్పనకు సంబంధించిన ఒక పేరుగా వాడటానికి ఆ రోజు మీరు హిట్లర్ సినిమా చూస్తే అంత టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఎన్టీఆర్ విగ్రహానికి టీడీపీ రాజ్యసభ అభ్యర్థుల నివాళులు అర్పించారు. వెంకటపాలెం వెంకటేశ్వర స్వామి ఆలయంలో రాజ్యసభ అభ్యర్థులు చింతకాయల విజయ్, సానా సతీష్, భాష్యం రామకృష్ణ ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం అసెంబ్లీ ఆవరణంలో స్పీకర్ అయ్యన్న పాత్రుడని వీరు కలిశారు. అభ్యర్థులకు మద్దతుగా కూటమి మంత్రులు ఎమ్మెల్యేలుగా రాగా వీరంతా నామినేషన్ దాఖలు చేశారు. సీఎం రేవంత్ రెడ్డిపై ప్రతిపక్షాలు చేస్తున్న దుష్ప్రచారాన్ని కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. హైదరాబాద్ను ముంపు కబ్జాల నుంచి కాపాడటానికే సీఎం హైడ్రాను తెచ్చారని స్పష్టం చేశారు. రేవంత్ రెడ్డి తనను తాను హిట్లర్తో పోల్చుకోలేదని, హైడ్రా ఒక నిర్మాత్మక సంస్థగా పనిచేస్తుందని మాత్రమే చెప్పారన్నారు. రాజకీయాలు పక్కన పెట్టి హైదరాబాద్ అభివృద్ధి బీఆర్ఎస్, బీజేపీలు సహకరించాలని హితవు పలికారు. 2 రోజుల క్రితం జరిగినటువంటి ద హిందూ హడల్ అనే ఒక కార్యక్రమంలో బెంగళూరు నగరంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు హాజరు కావడం జరిగింది. దాంట్లో హిందూ పేపర్కి సంబంధించిన రామ్ గారు అడిగిన పలు ప్రశ్నలకు రేవంత్ రెడ్డి గారు తెలంగాణలో జరుగుతున్నటువంటి డెవలప్మెంట్స్ మీద, తెలంగాణ విజన్ మీద, తెలంగాణ 2047 రైజింగ్ తెలంగాణ మీద డిస్కషన్ చేయడం జరిగింది. దీంట్లో భాగంగా రాష్ట్రంలో ఉన్నటువంటి హైడ్రా అనేది రాష్ట్ర ప్రజలకు కొత్తేం కాదు. గత సంవత్సరంన్నర నుంచి హైడ్రా అనే దాని మీద పలు అంశాలు వినడం జరిగింది, చూడటం జరిగింది. ఈ హైడ్రా అనే దాని గురించి రేవంత్ రెడ్డి గారు చెప్తూ, ఈ హైడ్రా అనేది ఏం చేస్తుంది, ముఖ్యంగా చెరువులు, కుంటలు, ప్రభుత్వ ఆస్తులను కబ్జా చేస్తున్నటువంటి ఈ యొక్క అక్రమదారులపై చర్యలు తీసుకోవడానికే ఈ హైడ్రా పుట్టిందని,
ఈ హైడ్రా అనేది ఒకప్పుడు హిట్లర్ దగ్గర, ఈ హైడ్రా అనేది ఒక సంస్థ ఏ విధంగానైతే హిట్లర్ వాడిందో, నేను దీన్ని ఒక కన్స్ట్రక్టివ్ ప్రాసెస్ కుత్బుల్లాపూర్, ఉప్పల్ లాంటి ప్రాంతాల్లో జరిగినటువంటి విధ్వంసం, అంటే ఈ వానలు వచ్చినప్పుడు జరిగినటువంటి ఈ ముంపు ప్రాంతాలను చూసిన తర్వాత ఆయనకి ఈ హైడ్రా అనే ఒక ఆలోచనతో ముందుకు వచ్చి మంచి చేయాలనుకుంటున్నాడు. ఏం చేసినా ముఖ్యమంత్రి గారిని బద్నాం చేయాలి, ఎట్లా చేయాలన్న ఉద్దేశంతో కోడిగుడ్డు మీద ఎంటికలు బీకే విధంగా ఈ బీఆర్ఎస్ బీజేపీ ప్రచారం చేస్తుంది. మరి ఈరోజు తెలంగాణ ప్రజలకు ఒకటే చెప్తున్నా, ఏ రాజకీయ పార్టీ అయినా అందరి బాధ్యతనే ఈరోజు హైదరాబాద్ నగరాన్ని కాపాడాల్సిన బాధ్యత. కాబట్టి ముఖ్యంగా నేను అన్ని పొలిటికల్ పార్టీస్ కి చెప్పేది ఏంటంటే, రాజకీయం చేసే సమయంలో రాజకీయం చేసి మనం అధికారంలోకి రావడం ఒక ఎత్తైతే, అభివృద్ధి జరిగేటప్పుడు అందరం కలిసి అభివృద్ధి గురించి మాట్లాడాల్సిన అవసరం ఉంది. హైడ్రా కూడా అదే విధంగా హైడ్రాను సమర్థించాలి. హైడ్రా ఎంతో మందికి ఈరోజు ప్రైవేట్ సీఎం క్యాంపు కార్యాలయంలో సీఎం చంద్రబాబుని జనసేన రాజ్యసభ అభ్యర్థి లింగమనేని రమేష్ మర్యాదపూర్వకంగా కలిశారు. కూటమి తరపున రాజ్యసభ అభ్యర్థిగా ఎంపిక చేసినందుకు సీఎంకు ధన్యవాదాలు తెలిపారు. ముఖ్యమంత్రిని కలిసిన వారిలో కాకినాడ ఎంపీ ఉదయ్ శ్రీనివాస్, ఎమ్మెల్యే బుద్ధప్రసాద్, ఎమ్మెల్సీ హరిప్రసాద్, పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ శ్రీనివాస్ పాల్గొన్నారు. రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలల సంఖ్యను 27,000 నుంచి 4,000 వరకు కుదుస్తున్నామని సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై టీఆర్ఎస్ అధ్యక్షురాలు కవిత మండిపడ్డారు. రేవంత్ రెడ్డి హిట్లర్ తాలిబన్ల కంటే ఘోరంగా వ్యవహరిస్తున్నారని, పేదలు ఆడపిల్లలకు చదువును దూరం చేస్తున్నారని ధ్వజమెత్తారు. విద్యాశాఖను సర్కస్లా మార్చేశారని, ఇంటర్, డిగ్రీ అడ్మిషన్లలో గందరగోళం సృష్టించారని, జీవో నంబర్ 7ను వెంటనే రద్దు చేయాలని కవిత డిమాండ్ చేశారు. తెలంగాణ ప్రజలందరికీ కూడా నమస్కారం. మన రాష్ట్రంలో ఉండేటటువంటి పేద మధ్యతరగతి ప్రజలకు విద్యనే ఖచ్చితంగా వారిని వారి పేదరికం నుంచి బయటపడేసి వారి జీవితాలని అత్యున్నతంగా తీర్చిదిద్దుకోవడానికి పనికొస్తుందని మనందరం కూడా మన పిల్లల్ని ఒత్తిడి పెట్టి ఏదో ఒక విధంగా మన పిల్లలు చదువుకోవాలని ప్రయత్నం చేస్తూ ఉంటాం. డబ్బులు ఉన్నా లేకపోయినా పెద్ద పెద్ద ప్రైవేట్ పాఠశాలల్లో మన పిల్లల్ని చేర్పిస్తాం. వాళ్ళు అడిగిన యూనివర్సిటీ ఇచ్చే ప్రయత్నం చేస్తాం. మనం ఇబ్బంది పడ్డా పిల్లలు బాగుండాలని చూస్తాం. ఇదంతా ఎందుకోసం చేస్తామంటే, ఆస్తులు ఉన్నా లేకపోయినా చదువు ఉంటే చాలనే ప్రయత్నంతో మనందరం కూడా చేస్తాం. సగటు పేద మధ్యతరగతి వారందరికీ కూడా విద్యనే ఆస్తి. ఆ విషయం తెలిసి కూడా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు 27,000 ఉన్నటువంటి పాఠశాలల్ని కంప్లీట్గా తగ్గించి కేవలం 4,000కి చేస్తా అని చెప్తా ఉన్నారు. ప్రభుత్వ పాఠశాల ఒక ఊర్లో ఉంటే పేదవారికి అట్లీస్ట్ 5వ తరగతి వరకు ఉచితంగా ఒక బాటలో ఆ పిల్లగాడు పోవడానికి పనికొస్తుంది, పిల్లగాడు పోవడానికి. కానీ ఈ ముఖ్యమంత్రి గారు ఏమాత్రం ఆలోచన లేకుండా 27,000 స్కూల్ అన్నింటినీ కూడా కుదించి 4,000 చేస్తామంటున్నారు. అంటే ఇప్పటి వరకు ఊర్లలోకి ప్రైవేటు ప్రైమరీ పాఠశాలలు రాలేదు. ముఖ్యమంత్రి గారు తీసుకున్న ఈ నిర్ణయంతో ఇప్పుడు ప్రతి చిన్న ఊర్లో కూడా ప్రైవేట్ వాళ్ళు పాఠశాలలు 1 నుంచి 5వ తరగతి పెట్టే పరిస్థితి వస్తుంది. ఊరుకుంటుందా? వాళ్ళ దగ్గర ముక్కు వెండి పెద్దగా ఫీజులు వసూలు చేయరా? అంటే ప్రైవేట్ కాలేజ్ వాళ్ళకు డైరెక్ట్గా ఫీజులు పెంచుకునేటటువంటి ఒక విధానాన్ని మీరు ఓపెన్ చేస్తున్నారు. జీవో 7ని తక్షణమే రద్దు చేయాలి. ఖచ్చితంగా ఫీ రీఎంబర్స్మెంట్ కూడా మీరు ఇమీడియట్గా ఇంప్లిమెంట్ చేయాలి. ఇవన్నీ ఒక ఎత్తు అయితే, మేము పేరెంట్స్ తరఫున అనేక రోజుల నుంచి అడుగుతున్నాం. జూన్ మాసం వస్తుంది, జూన్ లోపల మీరు ఫీ నియంత్రణ చట్టం తీసుకురండి. ఎందుకంటే ప్రైవేట్ పాఠశాలలు 50% నుంచి మొదలు పెడితే 150% వరకు కూడా ఫీజులు పెంచినటువంటి పరిస్థితి కనపడతా ఉన్నది. హైదరాబాద్ మహానగరంలో అయితే మరీ అస్తవ్యస్తంగా ఉందని అడిగితే ఇంతవరకు కూడా ప్రభుత్వం ఫీ నియంత్రణ చట్టం మీద కనీసం డిస్కషన్ కూడా చేయలేదు. అంటే ఈ సంవత్సరం కూడా ఫీజు నియంత్రణ చట్టం లేకపోతే లక్షలాది మంది పేరెంట్స్ మీద విపరీతమైన బర్డెన్ పడుతుంది. నేను ముఖ్యమంత్రి గారిని మళ్ళీ చివరిసారిగా ఒకటే అడుగుతా ఉన్నాను. ఫస్ట్ గురుకులాలను పట్టించుకోండి. 2 ప్రభుత్వ పాఠశాలలను మూసేసేటటువంటి ప్రయత్నాన్ని మానుకోండి.
ఫీజు రియంబర్స్మెంట్ డబ్బుల్ని ఇమ్మీడియట్గా రిలీజ్ చేయండి, జూనియర్ కాలేజెస్ అఫిలియేషన్ చేయండి, డిగ్రీ కాలేజ్లో సిలబస్లో ఉన్నటువంటి కన్ఫ్యూజన్. నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో నేటి రాత్రి 9 గంటల నుండి ప్రారంభం కానున్న చేప ప్రసాదం పంపిణీ భద్రతా ఏర్పాట్లను హైదరాబాద్ పోలీస్ కమిషనర్ విసి సజ్జనార్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. క్యూ లైన్లు, కౌంటర్లు, మినీ కమాండ్ కంట్రోల్ సెంటర్ను తనిఖీలు చేసి సిబ్బందికి దిశానిర్దేశం చేశారు. ప్రస్తుతానికి దేశవ్యాప్తంగా దాదాపు 25,000 మందికి పైగా ప్రజలు తరలివస్తున్నారని ఆయన చెప్పారు. పంపిణీ ప్రశాంతంగా జరిగేందుకు 1000 మందితో భారీ బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు. ట్రాఫిక్ మళ్లింపులు చేపట్టామని, నేడు ఇతర రాష్ట్రాల వారికి మొదటి ప్రాధాన్యతని ఇస్తుందందున స్థానికులు మంగళవారం రావాలని కోరుతున్నామని సజ్జనార్ వివరించారు. 9 గంటల నుంచి చేప మందు కార్యక్రమం ఇక్కడ స్టార్ట్ కావడం జరుగుతుంది. పత్ని ఫ్యామిలీ మెంబర్సు మరియు రాష్ట్ర ప్రభుత్వము అన్నీ ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈరోజు ఇప్పటిదాకా ఆల్మోస్ట్ దాదాపు 25,000 మంది దేశవ్యాప్తంగా ఈ చేప మందు కోసం రావడం జరుగుతుంది. పోలీసుల భద్రత ఆల్మోస్ట్ 1000 మంది పైన సిబ్బందిని మనము డిప్లాయ్ చేయడం జరుగుతుంది. ట్రాఫిక్ పరంగా కూడా అన్ని ఏర్పాటు చేశాము. అట్లానే ఇక్కడ క్యూ లైన్స్ కూడా ఏర్పాటు చేసి అన్ని చోట్ల కూడా మెడికల్ టీమ్స్ ఉండే విధంగా ఏర్పాటు కూడా చేయడం జరుగుతుంది. అట్లానే దేశవ్యాప్తంగా రావడంతో వాళ్ళకు అవగాహన తీసుకోవడానికి కూడా మన పోలీస్ కమాండ్ అండ్ కంట్రోల్ రూమ్ నుంచి మనము అన్ని విషయాలు కూడా మాట్లాడే విధంగా వాళ్ళకు అవేర్నెస్ తీసుకోవడానికి కూడా ఈసారి ఏర్పాటు చేయడం జరుగుతుంది. షీ టీమ్స్ మరియు క్రైమ్ పార్టీస్ కూడా డిప్లాయ్ చేసి ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా అన్ని బందోబస్తు ఏర్పాటు చేయడం జరుగుతుంది. ముఖ్యంగా ఈరోజు దేశవ్యాప్తంగా నుంచి చాలామంది ప్రజలు వస్తారు. వాళ్ళకు అవకాశం ఇచ్చి రేపు లోకల్ ఉన్న ఎవరెవరు ఈ మందు తీసుకోవాలనుకుంటున్నారు వాళ్ళు రేపు రావాలని చెప్పి నా తరపు నుంచి, ప్రభుత్వం తరపు నుంచి, హైదరాబాద్ సిటీ పోలీస్ తరపు నుంచి కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈసారి మనము ఎట్లా చేస్తానో ఈసారి కూడా మనము ఎక్కువ ఫిషెస్ కూడా పెట్టడం జరుగుతుంది. చేప ఎక్కువ సప్లై కూడా చేయడం జరుగుతుంది. అట్లానే ప్రసాదం కూడా ఎక్కువ ఉంది. ఎవరు కూడా ఈ ఒక్క అపోహల్ని ఆందోళన చెందొద్దు, రూమర్స్ని నమ్మొద్దు. సఫిషియెంట్ ప్రసాదం ఉంది, సఫిషియెంట్ చేపలు ఉన్నావు. సో అందుకు ప్రజలందరూ కూడా ఈ ఒక చేప మందు తీసుకున్నాం. రాష్ట్ర ప్రజలకు వాతావరణ శాఖ చల్లని కబురును అందించిందని, 5 రోజుల క్రితం కేరళను తాకిన నైరుతి రుతుపవనాలు ఇప్పుడు తెలంగాణ రాష్ట్రాన్ని తాకినట్టు వెల్లడించింది. దీంతో రాష్ట్రంలో తొలకరి పలకరింపులు మొదలు కానున్నాయని, కొన్ని ప్రాంతాల్లో మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వివరించింది. కేరళ, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లో ఇప్పటికే నైరుతి రుతుపవనాలు పూర్తిగా విస్తరించగా, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్రాలలో 30% రుతుపవనాలు విస్తరించి ఉన్నాయి. దీనికి తోడు బంగాళాఖాతంలోనూ నైరుతి పూర్తిగా విస్తరించినట్లు పేర్కొంది. నైరుతి రాకతో హైదరాబాద్ సహా పలు జిల్లాల్లో ఈదురు గాలులతో కూడిన వర్షాలు కురుస్తున్నాయని హైదరాబాద్ వాతావరణం కేంద్రం వెల్లడించింది. ప్రధాని మోదీ పాలనలో భారతదేశం సమస్యల్లో పడిందని ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే అన్నారు. మోదీ హయాంలో రాజ్యాంగంపై నిరంతరం దాడులు జరుగుతున్నాయని, బీజేపీ నేతర రాష్ట్రాలపై కేంద్రం వివక్ష చూపుతోందని మండిపడ్డారు. కేంద్రం దర్యాప్తు సంస్థలకు రాజకీయ వేధింపులకు వాడుకుంటున్నారని ఆరోపించారు. ఢిల్లీలోని కాన్స్టిట్యూషన్స్ క్లబ్లో ఇండియా బ్లాక్ కూటమి పార్టీల నేతలు సమావేశమయ్యారు. మోదీ ప్రభుత్వంలో దేశం ఎదుర్కొంటున్న రాజకీయ, ఆర్థిక, సామాజిక, విదేశాంగ విధాన సవాళ్లను చర్చించారు. ఈ సందర్భంగా కూటమి పార్టీలను ఉద్దేశించి ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే ప్రసంగించారు. దేశ ఆర్థిక పరిస్థితి అత్యంత ఆందోళనకరంగా ఉందని ఆయన అన్నారు. ఈ కీలక సమావేశానికి 23 ప్రతిపక్ష పార్టీలు నేతలు హాజరయ్యారు. అయితే కీలక భాగస్వాములైన డీఎంకే, ఆప్ పార్టీలు మాత్రం సమావేశానికి దూరంగా ఉన్నాయి. सभी को मेरा नमस्कार। और आज हमारे इंडिया गठबंधन की मीटिंग हो गई, जिसमें 25 पार्टियां शामिल हुए थे
सभी ने अपनी अपनी राय दी और उसके बाद ये हम 5 पॉइंट पे आज सहमति जताई है और इनके लिए इन मुद्दों पर हम डट के काम करेंगे, लड़ेंगे। నార్వే చెస్ 2026 టోర్నమెంటులో చారిత్రాత్మక విజయం సాధించిన ప్రజ్ఞానంద్ను తమిళనాడు సీఎం విజయ్ అభినందించారు. ప్రభుత్వం తరపున 50 లక్షల నగదు బహుమతిని అందజేయడంతో పాటు ప్రజ్ఞానంద్తో కలిసి సీఎం విజయ్ సరదాగా చెస్ ఆడారు. కరేబియన్ దేశం డొమినికన్ రిపబ్లిక్ ఘోర విమాన ప్రమాదం జరిగింది. అక్కడ లా రోబనా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టులో ఎమర్జెన్సీ ల్యాండింగ్కు ప్రయత్నించిన ఓ ప్రైవేట్ జెట్ క్రాష్ అయింది. రన్వేకి తాకగానే ఒక్కసారిగా విమానం పేలిపోయి భారీగా మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో పైలట్, కో పైలట్ దుర్మరణం పాలయ్యారు. ఫ్లైట్ క్రాష్ అయిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. Dios mío. Dios mío, Dios mío. Dios mío. Dios mío, Dios mío. ఫిలిప్పీన్స్లోని మిండవాన్ ప్రాంతంలో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై 8.2 తీవ్రతతో భూమి కంపించింది. దీంతో ఫిలిప్పీన్స్తో పాటు ఇండోనేషియా, పలావు, తైవాన్, పాపువా న్యూ గనియాకు సునామీ హెచ్చరికలు జారీ అయ్యాయి. దీనికంటే కొన్ని గంటల ముందు భూటాన్, చైనా, ఇండియాలోని కొన్ని ప్రాంతంలోనూ 5.6 తీవ్రతతో భూకంపం వచ్చింది. Lingkod lang, lingkod lang. Lingkod lang. Lingkod lang. Lingkod lang. Lingkod. Mudilak, mudilak. Lingkod lang. Lingkod lang. Lingkod lang, lingkod lang. Lingkod lang. Dali, dali. ఆఫ్ఘనిస్తాన్తో జరిగిన ఏకైక టెస్ట్ మ్యాచ్లో టీమిండియా సరికొత్త చరిత్ర సృష్టించింది. పర్యాటక జట్టుపై పూర్తి ఆధిపత్యం ప్రదర్శించిన భారత్ 300 పరుగులు భారీ తేడాతో అద్భుత విజయాన్ని నమోదు చేసింది. టెస్ట్ క్రికెట్లో భారత్కు ఇదే అత్యంత భారీ విజయం కావడం విశేషం. మొదటి ఇన్నింగ్స్లో భారత్ నిర్దేశించిన 564/8 భారీ స్కోరును సమాధానంగా బరిలో దిగిన ఆఫ్ఘనిస్తాన్ జట్టు భారత బౌలర్ల దాటికి తట్టుకోలేకపోయింది. తొలి ఇన్నింగ్స్ కేవలం 152 పరుగులకే కుప్పకూలడంతో భారత్ ఫాలో ఆన్ విధించింది. అనంతరం రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన ఆఫ్ఘన్కు మళ్లీ అదే పరిస్థితి ఎదురైంది. భారత్ స్పిన్ మాయాజాలానికి వికెట్లు సమర్పించుకుంటూ రెండో ఇన్నింగ్స్లోనూ 112 పరుగులకే చాప చుట్టేసింది. భారత్ తరపున ఆరంగేట్రం చేసిన యువ స్పిన్నర్ మానవ్ సుతార్ మొదటి ఇన్నింగ్స్లో 6 వికెట్లతో చెలరేగగా వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్ కూడా కీలక వికెట్లతో ఆఫ్ఘన్ పతనాన్ని సాధించారు.
మరిన్ని డీటెయిల్స్తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ ANTV తెలుగు న్యూస్. చేస్తున్నారు. ఇప్పుడు మీరందరూ ఎక్కడ ఉన్నారు?